20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో వైభవ్ ఆడినటువంటి ఆట ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మనందరికీ తెలిసిందే వైభవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు, తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధిస్తాడని. కానీ బూమ్రా బౌలింగ్లో కూడా ఎదుర్కొన్న మొదటి బంతులోనే 6 కొట్టి, ఆ తర్వాత 4వ బంతు కూడా 6 కొట్టి ఎలాంటి బెరుకు లేకుండా ఆడినటువంటి ఆట ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రైట్, మ్యాచ్లో వైభవ్, సూర్యవంశీ, అదేవిధంగా యంగ్ ప్లేయర్స్ యొక్క ఆట తీరుకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సిహెచ్ వెంకటేష్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మ్యాచ్లో వైభవ్ ఆట అంతకుముందు 2 మ్యాచ్ల్లో ఒక ఎత్తు అయితే, బూమ్రా బౌలింగ్లో ఎదుర్కొన్న మొదటి బంతునే 6 కొట్టడం, బూమ్రా బౌలింగ్లో ఇంకొక 6 కొట్టడం అదే ఓవర్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్లో ఇంకా ఎలాంటి డౌట్ లేదనేటువంటి విషయం నిన్న మ్యాచ్ తోటి తేటతెల్లమైందని చెప్పొచ్చా? డెఫినెట్ గా సార్, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం ఏంటంటే వైభవ్ మీద ఒక ఫీలింగ్ ఉంది జనరల్ గా, ఏంటంటే వీక్ బౌలింగ్ అటాక్స్ జూనియర్ లెవెల్లో వాటిలో బాగా ఆడతాడు, క్వాలిటీ బౌలింగ్ అగేన్స్ట్ గా అంత రన్స్ చేయలేడని కొంతమంది అతని క్రిటిక్స్ కొంతమంది ఉంటారు కదా మన సోషల్ మీడియాలో, వాళ్ళు ఒక ఫీలింగ్ రైజ్ చేశారు. కానీ అతను ఏం ప్రూవ్ చేశాడంటే వరల్డ్స్ బెస్ట్ బౌలర్ బుమ్రాని కూడా నేను ఫేస్ చేయగలను 2 రకాలుగా. అంటే బుమ్రా బౌలింగ్ అతని ఎలాంటి క్వాలిటీ ఉంటుందో మనకు తెలుసు, అదే ఒకటి. తర్వాత జనరల్గా ఏంటంటే ఒక 15 ఏళ్ల కుర్రాడికి బుమ్రా లాంటి బౌలర్ ఎదుర్కొంటే ఒక బెరుకు ఉంటుంది, మెంటల్గా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది, కాన్ఫిడెన్స్ లో ఉంటుంది. అలాంటిది ఏం లేదు. బుమ్రా బౌలింగ్లో మొట్టమొదటిసారి ఆడుతూ ఫస్ట్ బాల్ని అలవోకగా ఎఫర్ట్లెస్గా 6 కొట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫినామినల్ థింగ్. అది నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే బుమ్రా ఏం చేశాడంటే 4th బాల్ మీరు చెప్పినట్టుగా కొంచెం స్లోయర్ వన్ వేసాడు. అతను కొద్దిగా బురిడి కొట్టిద్దాం, కొద్దిగా ఫాక్స్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఆ స్లోయర్ వన్ కూడా అతను రెడీగా ఉండి దాన్ని కూడా 6 కొట్టాడు. సో బుమ్రాని ఇట్లా పవర్ ప్లేలో న్యూ బాల్ తీస్తున్నప్పుడు అలా ఒకే ఓవర్లో 2 6లు కొట్టడం అనేది చాలా అరుదుగా చూస్తాం మనం. అలాంటిది ఒక 15 ఏళ్ల కుర్రాడు 2 6లు కొట్టడం, కేవలం 14 బాల్స్ ఫేస్ చేశాడు. 39 రన్స్కి 14 బాల్స్ ఫేస్ చేసి అతను ఆడిన తీరు, అతను 5 6లు కొట్టాడు చాలా క్విక్గా. 278 స్ట్రైక్ రేట్తో మెరుపులా మెరిసి అతను బ్రహ్మాండమైన స్టార్ట్ అందించాడు. దట్ వాస్ రియలీ స్పెషల్, మామూలు విషయం కాదు. అతను ఇమీడియట్గా అన్ని రకాల ఛాలెంజెస్కి రెడీగా ఉన్నాడని చెప్పి ఒక క్లియర్ ఇండికేషన్ మనకు అక్కడ లభించింది. అంటే వైభవ్ అనే కాదు సార్, ఇప్పుడు వైభవ్తో పాటుగా ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ అందరు కూడా ఈ ఐపీఎల్లో ఆడుతున్న తీరు చూస్తే చాలా ముచ్చటేస్తుంది. చాలామందికి భవిష్యత్తులో ఇండియాకి ఎలాంటి ఆనిముత్యాలు ఉన్నారనేది కూడా అర్థమైపోతుంది. ప్రియాంశ్ షార్ కానీ, వైభవ్ కానీ, ఇటు జైస్వాల్ కానీ, మిగతా చాలా యంగ్ ప్లేయర్స్ అందరు కూడా. సో వీళ్ళ ఆట తీరుని ఎట్లా చూడొచ్చు అంటారు? జైస్వాల్ వయసు కేవలం 24 సంవత్సరాలు, కానీ వైభవ్తో పోలిస్తే అతను కాస్త మనకు అతను యంగ్స్టర్ అనడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. బట్ హీఈస్ ఓన్లీ జస్ట్ 24. నేను చెప్పినట్టుగా జైస్వాల్ కూడా అద్భుతంగా ఆడాడు. జైస్వాల్ని వరల్డ్ కప్లో పక్కన పెట్టారు, కానీ జైస్వాల్ ఎంత మంచి ప్లేయరు, ఎంత కన్సిస్టెంట్గా ఆడతాడు, ఎంత అగ్రెసివ్గా ఆడతాడు అనేది మరొకసారి అతను ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ప్రియాంశ్ షార్యాకి లాస్ట్ మ్యాచ్లో అతను కూడా 30 కొట్టాడు, 35 డబుల్ క్విక్ టైంలో కొట్టాడు. అతను కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. సో వీళ్ళందరూ ఎంత బాగా ఆడుతున్నారు అంటే సమీర్ రిజ్వీ కూడా 22-23 ఏళ్ళ సంవత్సరాల వయసు. ఢిల్లీ ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా అతను 2 హాఫ్ సెంచరీలు చేశాడు. 2 మ్యాచ్ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. సో ఎంత మంచి టాలెంట్ ఉంది ఇండియాలో, ఎంత బాగా ఆడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి స్టేట్లో కూడా లీగ్స్ జరుగుతున్నాయి. ఆ లీగ్స్ జరగడం, ఆ లీగ్స్లో వాళ్ళు బాగా ఆడి దాంట్లో మంచి హై క్వాలిటీ ఉంది. దాంట్లో వాళ్ళు కూడా చాలా ప్రాక్టీస్ కూడా చాలా గట్టిగా చేసి వాళ్ళందరూ రెడీగా ఐపీఎల్కి రెడీ అవుతున్నారు. వాళ్ళ ప్రిపరేషన్ కానీ వాళ్ళ మోటివేషన్ లెవెల్స్ కూడా చాలా హైగా ఉన్నాయి. ఒక 15 ఏళ్ల కురాడు వైభవ్ సూర్యవంశీ లాంటి వాడు బీహార్ నుంచి అసలు ఆడిన క్రికెటర్స్ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. బీహార్కి అసలు రంజీ టీం కూడా ఉండేది కదా నిన్న మొన్నటి దాకా. సో బీహార్ నుంచి ఒక క్రికెటర్ రావడం, మారుమూల గ్రామం నుంచి వచ్చి ఆడడం, అలాగే మిగతా వాళ్ళు సమీర్ రిజ్వీ కానీ, ప్రియాంశ్ షారీ కానీ, వీళ్ళందరూ కూడా చాలా చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి బ్రహ్మాండంగా షైన్ అవుతున్నారు. సో ఐపీఎల్ వల్ల మనకి ఏంటంటే బోల్డ్ అంతా టాలెంట్ పీపుల్ తయారవుతుంది. నెక్స్ట్ వరల్డ్ కప్ మనకి 2 ఏళ్ల దూరం ఉంది, అదే ఏడాది మనం ఒలింపిక్స్ కూడా ఆడిపోతుంది. సో దానికి ఒక బ్రహ్మాండమైన టీంని మనం తయారు చేసుకోగలుగుతాం అని చెప్పి మనకు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. 3 మ్యాచ్ల్లో వైభవ్ సూర్యవంశీ 3 మ్యాచ్ల్లో కూడా 30+ స్కోరే చేశాడు. ఒక మ్యాచ్ హాఫ్ సెంచరీ. అద్భుతంగా ఆ ఫామ్ని కంటిన్యూస్గా కొనసాగిస్తున్నాడు. అభిషేక్ శర్మ ఒక మ్యాచ్లో ఆడాడు, మిగతా 2 మ్యాచ్లో విఫలం అయిపోయాడు. సో ఈ కన్సిస్టెన్సీ చూస్తే వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఓపెనర్కి రాబోయే రోజుల్లో పర్ఫెక్ట్గా ఉండేటువంటి అవకాశాన్ని అనుకోవచ్చా? టీమిండియా ఇంకా కాస్త దూరంలో ఉంది నన్ను అడిగితే. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆడుతున్నారు కదా అభిషేక్ శర్మ, మీరు అన్నారు సరే, అతను వరల్డ్ కప్లో కూడా
అంత బాగా పర్ఫార్మ్ చేయాలి. కానీ ఫైనల్‌కి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అభిషేక్ శర్మ గాని, తర్వాత సంజు శాంసన్ గాని వీళ్ళు అకేషనల్‌గా ఫెయిల్ కావచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు అర్జెంట్‌గా అతన్ని ఫాస్ట్ ట్రాక్ చేసి ఆడించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా నేను చెప్పినట్టుగా 2 ఏళ్ల టైం ఉంది నెక్స్ట్ వరల్డ్ కప్‌కి. ఆ 2 వరల్డ్ కప్ గాని, ఒలింపిక్స్ గాని. ఈ లోపల అతన్ని డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడించాలి. అన్ని ఫార్మాట్స్ ఆడించాలి. రంజీ ట్రోఫీ ఆడాలి. అన్ని రకాల బౌలింగ్ టర్నింగ్ ట్రాక్స్ పైన, మంచి పేస్ ఉన్న ట్రాక్స్ పైన, అలాగే ఇండియా ఏ తరఫున ఆడతాడు. ఇండియా ఏ తరఫున వివిధ దేశాలు ఫారిన్ కంట్రీస్‌కెళ్ళి అక్కడ ఆడి, అన్ని రకాల బౌలింగ్ ఫేస్ చేసి, అన్ని రకాల సిట్యుయేషన్స్ ఫేస్ చేసి, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అప్పుడు అతన్ని ఇండియాకి ఆడించొచ్చు. కానీ అర్జెంట్‌గా ఆడించాల్సిన అవసరం లేదు. అకేషనల్‌గా అతనికి ఆ ఇండియా ఎంట్రీ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎవరైనా సీనియర్ ప్లేయర్స్‌కి ఇంజ్యూరీ అయినప్పుడు, లేకపోతే వాళ్ళు రెస్ట్ కావాలన్నప్పుడు ఇవ్వచ్చు. కానీ అర్జెంట్‌గా అతన్ని తీసుకొచ్చేసి ఇప్పుడున్న మన లైనప్‌ని, ఎందుకంటే మనం వరుసగా 2 వరల్డ్ కప్స్ గెలిచాం. 2 వరల్డ్ కప్స్‌లో మనం ఏంటంటే ఆల్మోస్ట్ సైడ్‌లో కొన్ని మార్పులు చేసుకొని సేమ్ టీమ్‌తో వెళ్ళాం. సేమ్ కెప్టెన్‌తో వెళ్ళాం. సో, అందుకని ఆ కాంబినేషన్ ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా డిస్టర్బ్ చేసి కొత్త వాళ్ళని ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళు రెడీగా పెట్టాలి. వీళ్ళు రెడీగా పెట్టాలి. ఈ లోపల జూనియర్ క్రికెట్, ఇండియా ఏ క్రికెట్ అన్నీ ఆడి వాళ్ళు రెడీగా ఉండంటే అవసరమైనప్పుడు డెఫినెట్‌లీ దే విల్ కమ్ అండ్ పెర్ఫార్మ్. ఇక రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన ఎలా చూడొచ్చు అంటారు ఈ టోర్నమెంట్లో? మూడిటికి 3 అద్భుతమైన ప్రదర్శనలు. ఆ మూడిట్లలో కూడా ఓపెనర్స్ విజృంభిస్తున్నటువంటి తీరు. వైభవ్ సూర్యవంశీ పాత్ర. ఈ పాత్ర ఎలానా కొనసాగితే ఛాంపియన్‌గా చూడొచ్చా రాజస్థాన్ రాయల్స్‌ని మనం? చాలా ఇంప్రెసివ్‌గా, మోస్ట్ ఇంప్రెసివ్. ఎవరు అనుకోలేదు. టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు వీళ్ళు ఇంత బాగా ఆడతారని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళు చెన్నైని ఓడించారు, ముంబైని ఓడించారు. ముంబై 5 టైటిల్స్ గెలిచింది. చెన్నై కూడా 5 టైటిల్స్ గెలిచింది. ఆ 2 టీమ్‌ని కూడా చాలా చాలా ఈజీగా ఓడించారు. సో, వాళ్ళ జర్నీ, వాళ్ళ ప్రస్థానం చాలా బాగుంది ఇప్పటివరకు. వాళ్ళ బౌలింగ్ బాగాలేదనుకుంటే మీకు రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. వాళ్ళు కొత్తగా చేరిన రవి బిష్ణోయ్. తర్వాత మీకు జోఫ్రా ఆర్చర్ గాని, నాన్రీ బర్గర్ అందరూ మంచి బౌలింగ్ చేస్తారు. సందీప్ శర్మ ఎప్పుడు కూడా వాళ్ళకి చాలా రిలయబుల్ బౌలర్. అతను ఎప్పుడు విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని ఎప్పుడు ఇబ్బంది పెడతాడు. సో, మరొక్కసారి ఆరోసారి, ఏడోసారి రోహిత్ శర్మని ఔట్ చేశాడు. సో, వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. బ్యాటింగ్‌లో కూడా మనం వీళ్ళిద్దరితో పాటు ధ్రువ్ జురెల్ లాంటి వాళ్ళు, సిమ్రన్ హెట్మైర్, వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ మంచి టాలెంట్ ఉంది. సో, ఈసారి ముందెవరు అనుకోలేదు కానీ ఈసారి వాళ్ళు చాలా చాలా ఇంప్రెసివ్‌గా స్టార్ట్ చేశారు. మెయిన్‌గా ఏంటంటే వీళ్ళిద్దరు ఓపెనర్లు. ప్రతి మ్యాచ్‌లో కూడా ఆడిన 3 మ్యాచ్‌లో కూడా పవర్ ప్లేలో వాళ్ళు ఔట్ కాలేదు. పవర్ ప్లేలో ఔట్ కాలేదు. ఈ మ్యాచ్‌లో కూడా అగైన్స్ట్ ముంబై కూడా టాస్ ఓడిపోయి ముందు బ్యాటింగ్ చేయాల్సొచ్చినా, వాళ్ళు ఆ పవర్ ప్లేలో ఇచ్చిన స్టార్ట్, వాళ్ళు 5 ఓవర్లు ఆడి 80 రన్స్ ఎన్నో చేశారు. సో, అక్కడే వాళ్ళు మ్యాచ్‌ని కంప్లీట్‌గా తమ వైపు తిప్పేసుకున్నారు. సో, అంత మంచి స్టార్ట్, అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఆడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ ఒకటే 50 చేసుండొచ్చు, 2 30స్ చేసుండొచ్చు. కానీ అవి చాలా ఇంపాక్ట్‌ఫుల్ ఇన్నింగ్స్. అతను అంత అగ్రెసివ్‌గా స్టార్ట్ చేసి ఎక్స్‌ప్లోజివ్ స్టార్ట్ అందించినప్పుడు, దానివల్ల ఒక మంచి బేస్ క్రియేట్ అవుతుంది ఆ టీమ్. సో, ఈసారి డెఫినిట్‌గా ఈ స్టేజ్‌లో అయితే వాళ్ళు వన్ ఆఫ్ ది ఫేవరెట్స్‌గా ముందుకెళ్తున్నారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, అది మొత్తానికి నిన్న ఆర్ఆర్ అదేవిధంగా ఎంఐ ఆడినటువంటి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడినటువంటి ఆట తీరుపైనే ఇప్పుడు అందరికీ చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా బూమ్రా బౌలింగ్‌లో 2 సిక్స్‌లు కొట్టడము, అది కూడా ఎలాంటి బెరుకు లేకుండా, భయం లేకుండా అద్భుతంగా ఫ్రీగా చేసినటువంటి బ్యాటింగ్ చూస్తే రాబోయే రోజులలో వైభవ్ సూర్యవంశ ఇండియా టీమ్‌కి అద్భుతమైనటువంటి పరుగులలో లేకుంటే రికార్డ్స్ కూడా సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడంటూ కూడా చాలామంది చెప్తున్నారు.